ఇది పార్ట్ 1కి కంటిన్యూషన్ అనమాట. పార్ట్ 2 మేము విజయవాడ రావడానికి గల కారణం, నేనైతే దుర్గమ్మ తల్లికి మొక్కుకున్నానమాట. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడికొస్తానని. అందులోని మెట్లు ఉంటాయి కదా, కాలనడకన నడిచే మార్గం, మెట్లుకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటా ప్రతి మెట్టుకి అమ్మవారి దర్శనానికి వెళ్తానని చెప్పి నేనైతే మొక్కుకున్నాను. సో అందుకని మొక్కు తీర్చుకోవడానికి అయితే వచ్చాము. అలాగే పసుపు కుంకుమ బొట్లు పెట్టడమే కాకుండా అమ్మవారికి మోకాళ్ళ మీద నడిచి మెట్లు ఎక్కుతానని కూడా దండం పెట్టుకున్నాను ఆ తల్లికి. సో అందుకని చెప్పి మొక్కు తీర్చుకుంటాకి సడన్గా అయితే గుడికి రావాల్సి ఉంది. మెట్లు ఎక్కడం స్టార్ట్ చేయడానికి ముందు కాళ్ళు కడుక్కొని పసుపు రాసుకొని బొట్టు పెట్టుకుని ఇలాగా మన ఇంటి చిట్టి తల్లిలు ఉన్నారు కదా ఆడపడుచులు, వాళ్ళకి కూడా పసుపు రాసి బొట్టు పెట్టి ఇలా కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి అమ్మవారికి మెట్టుకి దండం పెట్టుకుని అయితే స్టార్ట్ చేశాను. వీడియో కంటిన్యూషన్ పార్ట్ 3 కూడా ఉంటుంది, తప్పకుండా చూడండి, మిస్ అవ్వకండి. గుడి మెట్లు కూడా చూపిస్తాం. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.